Premium triplex villas at Bachpalli, APR Projects. పొలిటికల్ లైఫ్ ఏ వద్దన్న మీరు వ్యాపారం మళ్ళీ ఎలా సరే వచ్చారు? నాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పి నేను ఇక్కడ దుబాయ్లో ఉన్నాను యాక్చువల్గా. అప్పుడు దుబాయ్కి ఎందుకు పోయారు? నేను ఏదో పని మీద వెళ్ళాం, ఫ్రెండ్స్ అందరూ వెళ్ళాం. ఎక్కువ ట్రిప్ ఏదో వస్తే ఎక్కువ ఫీడ్ సైజ్ చేసేవాళ్ళం. ఆ ట్రిప్ వస్తే మేము అందరూ దుబాయ్లో కంపెనీలు ఇస్తుంటాయి. దానికి వెళ్ళినప్పుడు సడన్గా ఆయన ప్రోగ్రామ్ వచ్చింది. ఇక్కడికి వచ్చి ఆయన రావటం పరామర్శించి వెళ్ళినప్పుడు చెప్తే ఎక్కడే అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు ఇన్ఛార్జ్గా. ఎందుకు ఆవిడ ఎవరైనా భర్త చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు అడతారు లేదా తను అడుగుతారు టికెట్, మిమ్మల్ని ఎందుకు ప్రపోజ్ చేశారు ఆవిడ? అంటే మేము ఇద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉండేవాళ్ళు, కలిసి ప్రయాణం చేసేవాళ్ళు. ఒక ఇద్దరు పార్ట్నర్స్ కూడా ఫీడ్ వ్యాపారం చేసేవాళ్ళు ఇద్దరు. దాని మీద నేనైతే ఇక్కడ న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆవిడ చెప్పడంతో అన్నయ్య ఇమీడియట్గా అనౌన్స్ చేశారు. దాని గురించి నేను దీంట్లోకి రావాల్సి వచ్చింది. ఓకే. అప్పుడు ప్రజలు కూడా నాకు 29,500 ఓట్ల మెజార్టీతో నాకు ఇచ్చారు అప్పుడు కూడా. ఓకే ఓకే. 40 సంవత్సరాలకే మీరు అప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు మీరు 2014లో ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ ఇప్పుడు 2024లో ఎమ్మెల్యే అయ్యారు. మీరు అంటే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు అంటే కన్నా మీరు రాజకీయంగా అడుగులు వేయడానికి కారణం మీ స్నేహితుడు. ఆయన మరణించిన తర్వాత మీ స్నేహితుని వైఫ్ తను మీ పైన ఒక నమ్మకంతో ఒక మంచి సోదర భావంతో పెట్టుకుని మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కూడా ఇది కలిసి వచ్చింది. ఈరోజు ఆ కుటుంబానికి మీరు బాసటగా నిలుస్తున్నారా? ఆ కుటుంబాన్ని పట్టించుకుంటున్నారా? అన్ని రకాలుగా అతను పోయిన తర్వాత అతని యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక లైన్లో పెట్టి చేసి అప్పు చెప్పాం. అప్పటి నుంచి అలా యాక్టివిటీస్ అతను కూడా నాకు ఎక్కువ కల్చరు ఎక్కువ ఫీడ్ బిజినెస్ అన్నీ చేసేవాడు. దాంట్లో ఉన్న లావాదేవీలు అన్నీ కూడా క్లియర్ చేసి వాళ్ళకి అప్పు చెప్పాం. అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి కూడా పెళ్లి చేసాం. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీ అంతా. ఎప్పుడైనా గుర్తుకొచ్చుంటారా కదా మీరు రాజకీయంగా ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అంటే ఆనందంగా ఉన్నప్పుడు ఇది నా ఫ్రెండ్ వల్ల వచ్చింది నాకు ఎమ్మెల్యే? ఎప్పుడు ఎవరు అడిగినా చెప్తాం కదా ఓపెన్గా. ఇక్కడే విగ్రహం కూడా పెట్టాం కదా ఎప్పుడు జయంతికి వద్దని కూడా మా రోడ్డు మీద అన్నీ చేస్తాం. అప్పుడు విగ్రహం కూడా పెట్టారు. 10 సంవత్సరం ఆడిపోయారనే ఈ కిరణ్ కంటి హాస్పిటల్ ద్వారా చాలా మందికి కంటి ఆపరేషన్లు అయ్యాయి. వాళ్ళ కుటుంబం ఇప్పుడు కిరణ్ కంటి హాస్పిటల్ కాకినాడలో కిరణ్ కంటి హాస్పిటల్ ట్రస్ట్ హాస్పిటల్ వాళ్ళు 10 సంవత్సరం క్యాంప్ పెట్టి వాళ్ళందరికీ కూడా వచ్చింది. కరెంట్ ఇది కళ్ళోళ్ళు పడే వాళ్ళందరికీ కూడా ఆపరేషన్లు చేసి కళ్ళోళ్ళు ఇవ్వటం ఫ్రెండ్ పేరు మీద ఎప్పుడు జరుగుతుంది. వాళ్ళ కుటుంబమే అన్నీ పెట్టుకుంటారు. ఇప్పుడు ఎప్పటి నుంచి అతను ఉన్నప్పటి నుంచి జరిగేది అదే. అప్పటికి మీరేం చేస్తున్నారు ఫ్రెండ్ కోసం? ప్రతి ఏటా ఏం చేస్తున్నారు ఫ్రెండ్ కోసం? ప్రతి ఏటా ఉంది ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య నాకు చెప్తారు. మేము దగ్గర ఉండి అన్ని చెక్క పెడతాం. వాళ్ళకి కుటుంబానికి ఏ విధంగా ఇబ్బంది లేక. బాధగా అనిపించేది ఎప్పుడైనా ఫ్రెండ్ లేడే? బాధే కదా మన మా మధ్యలో లేకపోవటం. వాళ్ళు లేకపోవడం నాకు ఈ బడ్డీని పడింది. నేను శుభ్రంగా వ్యాపారం చేసుకున్నాడని బాధపడుతూ ఉంటాం కూడా. ఎమ్మెల్యే అండి మీరు, ప్రజాసేవకు అంకితమైనారు. ఎమ్మెల్యే పెద్ద బాధ్యత ఇచ్చిపోయారు. అదే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. మరి తీరా ప్రజల్లోకి ఎలా అని చెప్పి ఆ రోజు మేము అయితే మా కాన్స్టిట్యున్సీ మన జిఎంసీ బాలయోగ్ గారు ముందు బత్తిరి సుబ్బారావు ఉండేవారు. వాళ్ళు ఏ విధంగా చేశారో అంతకంటే ఎక్కువ నేను మా కాన్స్టిట్యున్సీలో నిధులు తెచ్చి కాన్స్టిట్యున్సీ ఎక్కువ మాకు ఎస్సీ సమాజ వర్గం, ఫిషర్మెన్ సమాజ వర్గం, మేజర్ సమాజ వర్గాలు ఆ 2 చోట్ల ఫిషర్మెన్, కాపులు, మేజర్ సమాజ వర్గం. మీ సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది. అయితే ఈ 4 సామాజిక వర్గాలని మీరు ఎలా హక్కును చేర్చుకున్నారనేది అర్థం కావడం లేదు. అంటే మనం చేసి వర్క్ని బట్టి నేను కూడా అందరు ప్రజలతో ఒక ఎమ్మెల్యేగా ఫీలింగ్ ఉండదు నాకు. అంటే ప్రజలతో ఎప్పుడు అందరూ కలిసి ఉంటాం, కలిసి ఒక ఫ్రెండ్షిప్గానే వెళ్ళిపోతుంది తప్ప ఇక్కడ కాంట్రవర్సీలు కామెంట్స్ అవన్నీ ఉండవు. మెయిన్ ప్రధానంగా డెవలప్మెంట్ ప్రజలకు కావాల్సిన ఏర్పాటు చూడటం తప్ప వేరే 2014లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ స్నేహితుని స్థానంలో మిమ్మల్ని నిలబెట్టి టికెట్ ఇచ్చిన వెంటనే గెలిచారు. అప్పుడు నాకు తెలిసి 40 సంవత్సరాలు అనుకుంటా మీకు. ఆ చిన్న వయసులోనే గెలిచారు మీరు. అయితే ఒక్క అవినీతి మరక కావచ్చు ఏం కామెంట్ లేదు మీరు ఆ రోజు. మరి 2019లో పొన్నాడ సతీష్ గారి మీద మీరు ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటి? అసలుకి ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించారు? అప్పుడు ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవడం మేజర్ క్యాస్ట్లో ఏదైతే పొన్నాడ సతీష్ మత్స్యకారు నుంచి 45,000 ఓట్లు ఉన్నాయి. అది కాపు సమాజ వర్గం నుంచి ఇప్పుడు ఈ బాలకృష్ణ పోటీ చేశారు కదా. జనసేన నుంచి పోటీ చేయడం వల్ల అక్కడ 34,000 ఓట్లు అది స్ప్లిట్ అవ్వడం వల్ల కేవలం 5,500 ఓట్లతో ఓడిపోయింది నేను. ఓకే. కేవలం ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవడం. మాది మైనర్ కమ్యూనిటీ కదా. 4 కమ్యూనిటీలో ఎస్సీ కమ్యూనిటీ అప్పుడులో ఎక్కువగా వైఎస్ఆర్కి మొగ్గు ఉండేది. ప్లస్ అతని సామాజిక వర్గం బీసీ. ఒక 60,000 ఎస్సీస్ ఉండేవారు, 45,000 ఫిషర్మ్యాన్ ఉండేవారు. దాంతో మేజర్గా అతనికి పడినాయి. నాకున్న ఓట్లన్నీ డిపోయినాయి కదా. కాపుల నుంచి ఒట్టు బ్యాంక్ వచ్చింది, నాకు చెట్టు బజ్జీ నుంచి వచ్చింది.
చెట్టుబజ్జీ క్యాండిడేట్ అక్కడ జనసేనకి ఆ స్ప్లిట్ అవ్వడం వల్ల మనం కేవలం 5,000 ఓట్లు తోడిపోయాం. మళ్ళా అదే పొన్నాడ సతీష్ మీద ఈరోజు 40,000 పైచీలకు మెజార్టీతో గెలిచారు. ఎలా సాధ్యమైంది అసలుకి? వాళ్ళ మత్స్యకార సామాజిక వర్గం ఉంది అంతా ఉన్నారు. అది 2014 నుంచి 19 వరకు అయితే నేను కాన్స్టిట్యూన్సీలో అత్యధిక నిధులు తెచ్చి ప్రతి విలేజ్లో మనం మినిమం 1 కిలోమీటర్ నుంచి 4-5 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయటం. ఈ ఫిషర్మ్యాన్కి ఎక్కడైతే చివరి విలేజ్ ఉంటాయి ఫిషర్మ్యాన్ వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ ఉండదు, అక్కడ భైరవపాలెంలో ఒక స్కీమ్ పెట్టి రెన్యువేట్ చేసి మంచినీళ్ళు ఇచ్చే ఇంటింటికి. బలుస్తిప్పలో ఒక స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చాం. అదేవిధంగా గాడిమొగ పంచాయతీలో అక్కడ కూడా 4-5 గ్రామాలకు మంచినీళ్ళు ప్రాజెక్ట్ తెచ్చి మంచినీళ్ళు ఇచ్చాం. 11 సైక్లోన్ సెంటర్లు కట్టించాలి, మల్టీపర్పస్ సైక్లోన్ సెంటర్లో. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒకే కాన్స్టిట్యూన్సీలో 11 కట్టలేదు. అది మనం మా కాన్స్టిట్యూన్సీలో 11 సైక్లోన్ సెంటర్లో వాళ్ళకి కావాల్సిన రోడ్లు అన్నీ చేసాం ఫిషర్మ్యాన్కి. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి వచ్చినప్పుడు అన్ని చోట్ల చాలా రోడ్లు జీవన పరిస్థితులు ఉన్నాయి, అన్నీ కూడా సబ్ ప్లాన్లో వేరే ఫండ్స్ తెచ్చి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తెచ్చి అన్ని రోడ్లు వేసాం. అలా వాళ్ళకి కావాల్సిన మ్యాక్సిమంగా డెవలప్మెంట్ మా కాన్స్టిట్యూన్సీ తిరిగి తెలుస్తుంది. గత 5 సంవత్సరాలు మరి ఎక్కడ ఒక రోడ్డు వేయలేదు. వీళ్ళు సచివాలయాలు అన్నారు, రైతు భరోసాలు అన్నారు, ఇది హెల్త్ సెంటర్స్ అన్నారు, అన్నీ డబ్బులు తీసుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఒకటి కూడా పూర్తి అవ్వలేదు. ఇవాళ రాష్ట్రం తిరగడం మీద ప్రతి ఊర్లో 4-5 బిల్డింగ్లు అలా ఫౌండేషన్ దశలో, పిల్లర్స్ దశలో, స్లాబ్ దశలో అన్నీ ఆగిపోయి ఉన్నాయి. 5 సంవత్సరాలు పనిచేసేది ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి చేయలేదు. ఈ డబ్బులన్నీ కూడా అవగాహన లేకుండా చేసి ఇవాళ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టారు. ప్రజలు స్టేట్ వైడ్గా కూడా ఆలోచించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఒక పక్క రాజధాని 3 ముక్కలు చేశాడు. కనీసం రాజధాని ఎక్కడైనా ఏది డెవలప్ చేయలేదు. ఒక 500 కోట్లు ఇట్టాడు వైజాగ్ ఋషికొండలో వాళ్ళు ప్యాలెస్ కట్టుకుంటాడు తప్ప ఎక్కడ ప్రజలకు ఉపయోగపడేది. ఆయన చూస్తే అలా చేశాడు, మీరు చూస్తే ఏదో సాధిస్తారు అనుకుంటే తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం ఈ ఏడాది లేనట్టు అన్నారు. గ్యాస్ సబ్సిడీ ఇంతవరకు ఎవరికి పడలేదంట. ఇక మహిళలకు ఉచిత బస్సు అన్నారు, అది కూడా అలాగ ప్రొలాంగ్ అవుతూనే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలాగైనా రాష్ట్రాన్ని అప్పుల కుప్పని చేసైనా సరే ప్రజలకు డబ్బులు ఇచ్చేవాడు. వీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలకు డబ్బులు ఇవ్వడం లేదు, మనీ ట్రాన్సాక్షన్ అంటే మనీ చలామణి ఆగిపోయింది అనే ఒక అపోహ అయితే ప్రజల్లో ఉంది. మీకు తెలుసు కదా, 11 లక్షల కోట్లు ఇప్పుడు దాకా తెలిసినాయి. ఇంకా ఎన్ని అప్పులున్నాయో తెలియదు. అయినా కానీ ఆయన 4,000 రూపాయలు ఇస్తా అన్నాం. అతనిలో వాయిదాల పద్ధతి పెట్టలే కదా. ఫస్ట్ తారీఖు 10 గంటల కల్లా ప్రతి ఒక్కరికి 4,000 పెంచేసి 4,000 రూపాయలు పెన్షన్ ఇంటికి అందజేస్తున్నాం. మరి ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తున్నారు. కేవలం ఉద్యోగస్తులకు జీతాలు పెన్షన్లు మాత్రమే ఇస్తుంది తప్పితే వెల్ఫేర్ ఎక్కడా రంగా అమలు కావడం లేదని ఒకటే ప్రతిపక్షం అదే కదా ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది కదా. వెల్ఫేర్ ఎక్కడ చేయడం లేదు. తల్లికి వందనం అన్నారు ఎక్కడ, ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడ, గ్యాస్ సబ్సిడీ అసలు ఎవరికి పడుతుంది ఏంటి, ఇవన్నీ కూడా రైతులకు రావాల్సిన అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అన్నారు. అన్నీ ఓపెన్ చేసి బ్రహ్మాండంగా మా దగ్గర కూడా ఓపెన్ చేస్తున్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ప్రాసెస్ ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ ఇవ్వడానికి కార్యాచరణ జరుగుతుంది. ఆల్రెడీ ఇస్తున్నారు. ఉచిత గ్యాస్ 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ చెప్పని మా హామీ ఇచ్చాం. సంవత్సరం 3 అది ఇస్తున్నారు. రేపు మత్స్యకారులకి భరోసా ఇస్తాను మన క్యాబినెట్లో ఓకే చేశారు. చేసి 10,000 20,000 ఇస్తాను. రేపు బ్యాన్ పీరియడ్ ముందే ఇస్తా అని చెప్పి మా దగ్గర అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేసి వెళ్తుంది.